108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని 108 సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఉద్యోగుల ధర్నా నిర్వహించారు. 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను రెగ్యులర్ చేసి అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆర్బిందో యజమాని ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ తక్షణం చెల్లించాలని, కాలం చెల్లిన వాహనాల స్థానంలో నూతన వాహనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయరాం, అసోసియేట్ అధ్యక్షులు పివివి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా 108 నిర్వహణ కాంట్రాక్టులను మార్చడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఎగ్గొడుతున్నారని, అయినా ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 100% నిధులు ప్రభుత్వాలే చెల్లిస్తున్నప్పుడు మధ్య దళారీలను వందల కోట్ల కమిషన్ల కోసమే ఉంచుతున్నారని వారు విమర్శించారు. ఇతర ప్రభుత్వ వ్యవస్థలో లేనట్టుగా స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి ఉద్యోగుల సొమ్మును దోచుకుంటున్నారన్నారు. అంబులెన్స్ల నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటుందని, అంబులెన్స్ స్టెరిలైజేషన్ చేసి ఏళ్లు గడుస్తుందన్నారు. వాహన రిపేర్లకు సైతం ఉద్యోగుల వేతనాల నుండి చెల్లించాల్సిన పరిస్థితులున్నాయని, లక్షల కిలోమీటర్లు తిరిగినా వాహనాలను మార్చడం లేదన్నారు. ఇన్ని సమస్యలతో ప్రజలకు మెరుగైన సర్వీసులు ఎలాగ అందించగలమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, కోశాధికారి వరప్రసాద్, కమిటీ తాతబ్బాయి, నాగేంద్ర, సత్యనారాయణ, ప్రియాంక, సుందరమణి, ఎస్బి కృష్ణంరాజు, నోకరాజు, దుర్గాప్రసాద్, బూరి నాగేంద్ర ప్రసాద్, 108 ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళకి, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మా ఒక 108 సంఘం నుంచి ఈరోజు మా డిమాండ్లు మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుందండి. అయితే ఈరోజు నేను కాకినాడ జిల్లా 108 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవల్లో ఉన్నానండి. అలాగే ఒక 108లో పైలట్గా చేస్తున్నాను. అలాగే మరి మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ 108లో ఎంతో సేవ చేస్తూ మరి ముందుకి వెళ్తూ ఉన్నామండి. కనీసం మా యొక్క సేవలను ఎవరు కూడా గుర్తించట్లేదు. అయితే గత ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఎటు కాకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. కానీ ఈ రోజైనా ఈ కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న ఒక ఆశతోటి ఈ యొక్క 108 వ్యవస్థలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. అలాగే ఈ యొక్క ఉద్యోగం చేస్తూ చాలామంది పైలట్లైనా ఏమిట్లైనా కూడా మరణిస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి ఏమీ కూడా ఉద్యోగ భద్రత కలగకుండా, వాళ్ళకి ఏమీ ఎక్స్గ్రేషన్గా ఇవ్వకుండా చాలా అన్యాయమైన చేస్తున్నారండి. మేమైతే మంచి సేవ చేస్తూ ఉండు ఏదో ఒక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటాం అనే ఆశతోనే ఎదురు చూస్తున్నామండి. గత ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏమైనా అన్యాయంగా చేసి వదిలిపోయింది. కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా కూడా మమ్మల్ని మీరు ఈ యొక్క డిమాండ్లు అనేది మాకు పరిష్కారం చేయండి. అలాగే మరి గత 49వ జీవో అనేది వచ్చిందండి. అది ప్రణోతంగా చేయకుండా అది అలాగే ఆఫ్ చేసేసారు. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ప్రతి ఒక్క ఎంప్లాయ్ని కూడా 2 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఎంప్లాయ్ని కూడా రెగ్యులర్ చేయాలండి. అలాగే కూడా మరి ఈ 108ని నమ్ముకుని చాలామంది అయితే మేము ఈ యొక్క ఉద్యోగం నమ్ముకుని మేము ఉన్నామండి. మాకు ఇదే ఆధారము. గత మరి ప్రభుత్వం మరి ఇక కాకుండా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏదో ఒకటి మీ యొక్క హామీలతోటి మా యొక్క 108 బస్సులు మారుస్తారని ఆశతోటి మీ అందరికీ కూడా గౌరవప్రదంగా ఈ యొక్క 108 తరఫు నుంచి కోరుకుంటున్నాను. నా పేరు సత్యనారాయణ అండి. నేను 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ప్రభుత్వమే 108ను నేరుగా నిర్వహించాలని. అది ఎందుకంటే సర్వీస్ నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం వల్ల వారు సర్వీస్ ఓరియంటెడ్గా నడిపించకుండా లాభాపేక్షతోనే నడిపిస్తూ ఉన్నారు. మాకు వారాంతపు సెలవులు అనేది లేవు, మంత్లీ సెలవులు అనేవి కూడా లేకుండా పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. 12 గంటల పని విధానం మాకు 2 షిఫ్ట్ల కింద డ్యూటీలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల పనిభారం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 8 గంటల పని విధానం కూడా మాకు కల్పించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నిర్వహించేంత వరకు కూడా సమాన పనికి సమాన వేతనం అనేది కూడా చెల్లించాలని, అలాగే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి సర్వీస్ ప్రొవైడర్లు మార్చడం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉన్నాం. అది గవర్నమెంట్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా దాన్ని సరైన ఆ యొక్క డిమాండ్లు పరిష్కరించేంత వరకు నిరసన తెలియజేస్తూ ఉంటాం. నా పేరు జయరాం. నేను కాకినాడ జిల్లా 108 ఎంప్లాయీస్కి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం అనేది కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే చెల్లించాలి. ఎందుకంటే 100% నిధులు అనేది గవర్నమెంట్ చెల్లించేటప్పుడు మధ్యవర్తితో అయిన ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల ఎంప్లాయీస్గా మేము చాలా నష్టపోతున్నామండి.
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారేటప్పుడల్లా సర్వీస్ ప్రొవైడర్ మార్చడం వల్ల మాకు రావాల్సిన ఈఎల్స్ అయితేనేమి, పిఎల్స్ అయితేనేమి, లేదంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనేమి, ప్రతిదీ కూడా మేము ఫైనాన్షియల్గా చాలా నష్టపోతున్నాం. దాంతోపాటు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామండి. 100% నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అసలు ఈ మధ్యవర్తిత్వం అనేది ఎందుకు? మేము ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అసలు ఈ మధ్యవర్తం అనేది తీసేయమని మేము చెప్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ అనేది అవసరం లేదు. ఖచ్చితంగా 100% నిధులు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఈ ఒక్క పథకాన్ని గవర్నమెంట్ దగ్గర నేరుగా నిర్వహించినట్లయితే చాలా వరకు ఈరోజు నిధులు అనేది మిగిలిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వడం వల్ల తీవ్రమైన నష్టాలు అనేది ఎంప్లాయీస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఒకవైపు సర్వీసులో ఒత్తిడి అయితేనేమి, పని ఒత్తిడి అయితేనేమి, లేకపోతే విధుల్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు మెకానికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంప్లాయీసే భరించవలసిన అవసరం వస్తుంది. సరైన టైంలో కూడా ఈ మెకానికల్ ఇష్యూస్ అనేది వీళ్ళు కంప్లీట్గా చేయకపోవడం వల్ల తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారండి ఎంప్లాయీస్. కాబట్టి ఇలాంటివి అనేది జాప్యము, నిర్లక్ష్యం ఉండకూడదంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థని గవర్నమెంటే కానీ నేరుగా నిర్వహించినట్లయితే ఇటు ఎంప్లాయీస్కి అయితేనేమి, ఇటు సర్వీస్ అయితేనేమి, ప్రజలకైనా మాకైనా మంచి జరుగుతుందని మేము కోరుకుంటామండి. ఈరోజు మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ 108 వ్యవస్థని ఖచ్చితంగా గవర్నమెంటే నిర్వహించాలి. మధ్యవర్తం తీసేయాలి. సర్వీస్ ప్రొవైడర్ అనేది ఉండకూడదు. ఇదే ఒక్క ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మేము కలెక్టరేట్ ముందు టెంట్ వేయడం జరిగిందండి. ఈ యొక్క డిమాండ్ నెరవేరినంత వరకు ఖచ్చితంగా మా యొక్క నిరసన కార్యక్రమంలో ఆగవు. నేటికి 108లో మేము 2006 నుంచి ఈరోజు 2024 వరకు పనిచేస్తున్నామండి. మేము ఏ వ్యవస్థ కిందకు వస్తామో మాకే తెలియదు. ఇటు అవుట్సోర్సింగ్ కాదు, కాంట్రాక్ట్ బేస్కి కాదు, ప్రైవేట్ పరము కాదు. చూసే వాళ్ళకి ఎలా ఉందంటే మేమేదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అనుకుంటున్నారు. దయచేసి 108లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు మా 108 సంఘం తరఫున మేము ప్రధానంగా గవర్నమెంట్కి డిమాండ్ అనేది మేము పెడుతున్నామండి. ఖచ్చితంగా ఈ వ్యవస్థను 108 వ్యవస్థను ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటున్నాం.